విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు ఎక్కువయ్యాయి. ఎన్నికల తర్వాత పరిణామాలతో బాటిళ్లలో పెట్రోల్ పోసేందుకు బంక్ ఓనర్లు నిరాకరిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరిస్తున్నారు బ్లేడ్ బ్యాచ్ సభ్యులు. బాటిళ్లలో పెట్రోల్ పోయకపోతే రాత్రికి బంక్ తగులుపెడతామని బెదిరిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్ లో చేతికి కట్టుకుని బాటిల్ పట్టుకుని వచ్చాడు ఓ వ్యక్తి. బాటిల్లో పెట్రోల్ పోయమని చెప్పినందుకు సిబ్బందిని బెదిరించాడు. ఆ దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ మనకు అందిస్తారు. అనంతరం మొత్తం అంతా కూడా హై అలర్ట్గా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఎవరిని బెదిరిస్తారో, ఏం జరుగుతుందో అనేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్లలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మాత్రం ఎక్కడ ఆగడం లేదు. వాళ్ళు చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు మనతో పాటు. పెట్రోల్ బంకు పెట్రోల్ కొడతారు ఈవిడ. అమ్మ చెప్పండి, ఉదయం మీకు జరిగినటువంటి సంఘటన ఏంటి? మార్నింగ్ ఒకరు వచ్చారు సార్, పెట్రోల్లో కొట్టమని చెప్పి. మేమేం కొట్టమని చెప్పాము. కొట్టమని చెప్తే వాళ్ళు అన్నారు, మీరు అలా కొట్టకపోతే కనుక మేము నైట్ పూట వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాం అన్నారు. అలాగ లేదండి, మాకు ఇట్లా నోటీస్ బోర్డు కూడా పెట్టారని చెప్పి మేము చెప్పాము. అతను ఎలా కనిపించాడు? మామూలుగా చేతుల నిండా ఘాట్లు ఉన్నాయి సార్. మేమైతే పెట్రోల్ కొట్టమని అన్నాము. ఎందుకు కొట్టరు మీరు అని చెప్పి మమ్మల్ని అయితే బెదిరించాడు. బెదిరించిన తర్వాత మేము నైట్ వస్తాము, మేము నైట్ వచ్చి పెట్రోల్ పోస్తే అప్పుడు ఎలా చేస్తారు అని చెప్పి అన్నారు సార్. మరి ఇప్పుడు ఇంత మీరు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడైతే మాత్రం ఒక అతను వచ్చి ఉదయం మీ సిబ్బందిని బెదిరించడం జరిగింది. మరి దీని మీద ఎలాగా కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? లేదండి, ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చే పరిణామంలోనే మీరు రావడం జరిగింది. సో నేను మీకు తెలియజేస్తున్నాను, నా దగ్గర సీసీ ఫుటేజ్ తీసుకున్నాను. నేను పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది. సో వచ్చిన తర్వాత నేను ఫుటేజ్ తీసుకున్నాను. ఆ ఫుటేజ్ మీకు కూడా అందజేస్తాను. సో దీన్ని తీసుకుని వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చి మరి రాత్రిపూట మాకు రక్షణ ఏర్పాటు చేయాల్సిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను సార్. ఇటువంటి ఘటనలు ఎక్కడైనా ఉన్నాయా, ఎక్కడైనా ఇలాంటి బెదిరింపులు జరుగుతున్నాయా అనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని అయితే మనందరం ఆశిద్దాం. మరొక పక్కన ఎవరు కూడా బాటిళ్లలో పెట్రోల్ కొట్టించడానికి పెట్రోల్ బంకులకు అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేయకండి. ఎక్కడ కూడా పెట్రోల్ బంకుల వద్ద బాటిళ్లలో పెట్రోల్ కొట్టరు. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.